ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఫ్యాన్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సొంత సోదరి వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్లో హస్తం పార్టీ పగ్గాలు చేపడుతోందని, రానున్న ఎన్నికల్లో ఆమె సారథ్యంలో ఆ పార్టీ ఎన్నికలకు వెళ్తోంది అంటూ ఓ ప్రచారం అయితే పొలిటికల్ సర్కిల్లో హోరెత్తిపోతోంది. అయితే ఆంధ్రప్రదేశ్లో హస్తం పార్టీ పగ్గాలు వైఎస్ షర్మిల చేపడితే ఆమె రాకను ఆ రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తారా? ఆమెను నాయకురాలిగా వారు ఆమోదిస్తారా అనే సందేహాలైతే సదరు సర్కిల్లో వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హస్తం పార్టీ ఏకపక్షంగా విడగొట్టిందని, దీంతో ఆ రాష్ట్రం అన్ని విధాలా అన్యాయానికి గురైందని, దాంతో ఆ పార్టీ పరిస్థితి వెంటిలేటర్ మీదకు వెళ్లిపోయిందన్న ఓ భావన ప్రజల్లో చాలా బలంగా ఉందని, మరోవైపు 2019 ఎన్నికలకు ముందు తన సోదరుడు ఫ్యాన్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ని ముఖ్యమంత్రి పీఠం ఎక్కిస్తే రాష్ట్రంలో రాజన్న రాజ్యం వస్తుంది అంటూ ఆమె తల్లి వైఎస్ విజయమ్మతో కలిసి వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ మోత మోగించేశారని, అలా 2019 ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ 151 అసెంబ్లీ 22 లోక్సభ స్థానాలను కైవసం చేసుకుందని, దీంతో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారని, అయితే వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత అంటే ఈ 4 ఏళ్ల 9 మాసాల్లో జగన్ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలతో రాష్ట్ర ప్రజలు ఆందోళన బాట పట్టారని, ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే ప్రతిపక్ష నేతగా నవ్యాంధ్ర రాజధాని అమరావతికి మద్దతు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఇదే వైఎస్ జగన్ ఆ తర్వాత 3 రాజధానుల ప్రకటన చేయడంతో రాజధానికి భూములు ఇచ్చిన ప్రజలంతా ఆందోళనలు, ధర్నాలు, నిరసనలకు దిగారని, అవి నేటికి కొనసాగుతూనే ఉన్నాయని, అలాగే రాజధానిపై సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు, అలాగే అమరావతి నుంచి అరసవెల్లి వరకు చేపట్టిన పాదయాత్రలను పోలీసులు అడ్డం పెట్టుకుని ఉక్కుపాదంతో అణిచివేసేందుకు ప్రయత్నించటం, అలాగే రాజధాని ప్రాంతం ఓ సామాజిక వర్గం కోసం అంటూ జగన్ ప్రభుత్వం ఆరోపణలు గుప్పించటం, ఇక గతంలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ చేసిన పాదయాత్రలో ప్రజలకిచ్చిన హామీల అమలు ఎంతవరకు నెరవేరాయని ప్రశ్నిస్తే, అంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావటం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయటం, ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయటం, అలాగే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ వగైరా వగైరా ఏ మేరకు అమలయ్యాయని ఫ్యాన్ పార్టీలోని అగ్రనేతలను ప్రశ్నిస్తే వారు సైతం నీళ్లు నమిలే పరిస్థితులు ఉన్నాయని, అలాంటి వేళ ఒక్కసారంటే ఒక్కసారి కూడా వైఎస్ షర్మిల కానీ ఆమె తల్లి వైఎస్ విజయమ్మ కానీ ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టి జగన్ పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించి సీఎం వైఎస్ జగన్ వద్దకు వెళ్లి ఇది తప్పు, ఇలా చేయటం తప్పు అంటూ ప్రజల పక్షాన నిలబడి ఫ్యాన్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు వారిరువురు హితవు చెప్పిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా అంటే ఒక్కటి కూడా లేదని, ఇక వైఎస్ జగన్ వ్యవహార శైలిపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రజల పక్షాన నిలబడి వారితో కలిసి జగన్ ప్రభుత్వంపై పోరాటానికి పిలుపునిచ్చారా అంటే అది కూడా లేదని, మరి అలాంటి వీళ్లు రేపు ఎన్నికల వేళ ఇదే పాత ముఖాలు మళ్లీ కొత్త పార్టీ జెండా పట్టుకుని వస్తే వారిని ప్రజలు ఆదరిస్తారా అన్న ఓ సందేహం సైతం పొలిటికల్ సర్కిల్లో హల్చల్ చేస్తోంది. అదే కాక ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్నా చెల్లెల మధ్య గ్యాప్ పెరిగి తన తల్లి వైఎస్ విజయమ్మను తీసుకుని ఇదే వైఎస్ షర్మిల పక్క రాష్ట్రం తెలంగాణ వెళ్లి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించిందని, ఆ క్రమంలో తెలంగాణలో రైతులు, నిరుద్యోగుల కోసం ప్రతి మంగళవారం దీక్షలు, ధర్నాలు, నిరసనలు సైతం చేపట్టిందని, అలాగే కేసీఆర్ పాలనలో బంగారు తెలంగాణలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు దాదాపు 3800 కిలోమీటర్ల మేర పాదయాత్ర సైతం చేసిందని, కానీ ఆమె పాదయాత్రకు ప్రజల నుంచి అంతగా స్పందన లేకపోవడంతో ఆ యాత్రకు ఫుల్ స్టాప్ పెట్టేసిందని, మరి 2014-2019 ఎన్నికల ముందు జగనన్న గెలుపు కోసం ఎన్నికల ప్రచారం చేసి అదే జగనన్నను ముఖ్యమంత్రి పీఠం మీద స్వహస్త్రాలతో కూర్చోబెట్టి ఆ తర్వాత ఆయన పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే కనీసం వైఎస్ షర్మిల కానీ ఆమె తల్లి వైఎస్ విజయమ్మ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు పడుతున్న ఇక్కట్లపై వారిరువురు దృష్టి సారించలేదని, కనీసం ఆ రాష్ట్రం వైపు ఓరకంటతో కూడా చూడలేదని, అలాంటి వేళ మళ్లీ ఎన్నికలు అనగానే నిలువ కూలీలు మాదిరిగా వైఎస్ షర్మిలతో పాటు ఆమె తల్లి వైఎస్ విజయమ్మ ఆంధ్రాకు తరలి వస్తారని, మరి వీరిని ప్రజలు ఆమోదిస్తారా? అందుకు తగ్గట్లుగానే వారికి అనుకూలంగా ఓట్లు వేస్తారా? అలాగే వీరి సారథ్యంలోని హస్తం పార్టీని వారు ఆదరిస్తారా? ఆ క్రమంలో ప్రజల మనస్సులను వీరు గెలుచుకుంటారా అనే ఓ అభిప్రాయం సైతం పొలిటికల్ సర్కిల్లో వ్యక్తమవుతోంది.